మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో 4 లక్షలతో ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధరణి అవగాహన సదస్సులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్నగర్ లోని ప్రజలందరికీ ఇళ్లకు భద్రత కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ సరైన ఇంటి వివరాలు అధికారులకు ఇచ్చి ధరణి యాప్ లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. మంత్రి ధరణి అవగాహన సదస్సులో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ షాంసాన్, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, కమిషనర్ మంగమ్మ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు మరియు గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డీసీపీ గారు, గౌరవ మేయర్ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, పత్రికా మిత్రులు మరియు వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం అనగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలు తీసుకురావడం జరిగింది. రైతుల కోసం ఆలోచించి రైతు బీమా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పట్టా పాస్బుక్లు కూడా సపరేట్ గా తయారు చేసి ధరణి అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అందరూ కూడా ఆన్లైన్ లో ఒకటే రోజులో పట్టా పాస్బుక్లు ఇచ్చే విధంగా చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే రైతులు చాలా రోజులు తిరగాలి కోరుకుంటా ఒకటే రోజు రిజిస్ట్రేషన్ అయిన రోజు పట్టాలు ఇవ్వాలనే విధంగా ఒక ధరణి ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, మొత్తం టోటల్ తెలంగాణలో ఎవరి ఆస్తుల వివరాలను సేకరణ అంటే ఎవరెవరి ప్రాపర్టీస్, ఎవరి బిల్డింగ్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, మొత్తం కూడా వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఎన్ని గజాలు ఉంది ఏంది అనేది మొత్తం ఇది చీటింగ్ కాకుండా ఆన్లైన్ లో అయ్యేట విధంగా మంచి ప్రోగ్రామ్ మన కేసీఆర్ గారు మన కోసం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ మన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా విచ్చేసిన మంత్రి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిప్యూటీ మేయర్ కి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, ఇక్కడున్న ప్రజలందరికీ, పత్రికా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ ధరణి సర్వే అవగాహన ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. మెయిన్ గా మన కేసీఆర్ గారు ఇక్కడ ఎంతో ప్రతి ఒక్క జిల్లాలో ధరణి సర్వే ఎవరికి మనము ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు. వాళ్ళే ప్రతి ఒక్కరు మున్సిపల్ సిబ్బంది వచ్చి మీ ఇంటి దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. మీరు కేవలం వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ప్రజలందరికీ నేను తెలియజేయండి, ఏమనగా ధరణి సర్వేకి కొంచెం అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పెట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా రిలీజ్ చేద్దామని చెప్పిన ఘనత కూడా మన కేటీఆర్ గారు కూడా చెప్పడానికి కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. దానికి తోడే మేయర్ గారు కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ అందరూ కష్టపడి 2 దినాలు టైం ఇస్తే మొత్తం డాటా కూడా కలెక్ట్ చేస్తే 40,000 ఇండ్లు ఉన్నాయని చెప్పి నాకు అంతా రిపోర్ట్ ఇచ్చి ఇంటి నంబర్లతో సహా వాళ్ళ పేర్లతో సహా నాకు ఇచ్చిండ్రు. అది తీసుకుపోయి కూడా నేను మా కేటీఆర్ పట్టణాభివృద్ధి మంత్రి శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులకు నేను ఇచ్చిన దాని రిపోర్ట్ కూడా మొత్తం సబ్మిట్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నది, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఏ కార్పొరేషన్లో ఇట్లా పేద ప్రజలు ఎక్కడ కూడా లేరు. పైసలు లేని కార్పొరేషన్ అంటే జవహర్నగర్ కార్పొరేషన్. రోడ్లు, డ్రైనేజ్ ఏమీ లేదు పేద ప్రజలకు. ఇక్కడ ఒక డ్రైనేజ్ సరిగా లేదు, ఒక రోడ్ సరిగా లేదు, ఒక కరెంట్ సరిగా లేదు, ఒక స్తంభాలు సరిగా లేవు. అటువంటి పేద ప్రజలు నివసించే ప్రాంతం కార్పొరేషన్ ఇది జవహర్నగర్. కాబట్టి దీన్ని అన్ని రకాలు కూడా మా సీఎంకు, మా కేటీఆర్ సార్కు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో నేను జవహర్నగర్ పేరు తప్ప వేరే పేరు చెప్ప మున్సిపాలిటీ. ఎందుకంటే నా మేడ్చల్ నియోజకవర్గంలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలలో డబ్బులు ఉన్నాయి, ట్యాక్సులు వసూలు అవుతున్నాయి. ఇంకా 2 కార్పొరేషన్లలో డబ్బులు వసూలు అవుతున్నాయి. సంవత్సరానికి 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు కలెక్షన్ అవుతున్నాయి. కానీ ఈడ ఒక 3 కోట్లు, 4 కోట్లే కలెక్షన్ అవుతున్నాయి. ఎందుకంటే ఈడ అంతా పేద ప్రజలు. ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ ట్యాక్సులు వసూలు చేసే ప్రసక్తి కూడా లేదు. అంతా 60 గజాలు 70 గజాలలో నివసించే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్యాక్సులు కూడా లేవు. వీళ్ళందరూ కూడా హుసేన్ భగీరథ కింద నిర్మిస్తున్నాం, ఇచ్చినాం కూడా. తప్పకుండా ఈ ధరణి ఫోటోలో దయచేసి మీరందరూ కూడా ప్రెస్లో కూడా మనవి చేస్తున్నాం, బ్యాడ్గా రాయకండి. ఎందుకంటే మా కార్పొరేటర్లు ఎవరు తప్పు చేయరు, డబ్బులకు కూడా కకృతి పడరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. దయచేసి వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉన్నారు. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి స్కీమ్ తీసుకొచ్చినందుకు పేద ప్రజలకు అందరికీ కూడా లాభం అవుతుంది. మా డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ ఇళ్ళకి అన్ని కూడా
పట్టాలు హక్కు కల్పించే బాధ్యత మాకు కూడా మా అవకాశం వచ్చింది, మా పీరియడ్ వచ్చిందని వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి తోడు అదే 28 మంది మా నోడల్ ఆఫీసర్లు వేసినందుకు మా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు సార్. అన్నిటికంటే కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఈడున్నాయి ప్రాబ్లమ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు సార్. కాబట్టి వాళ్ళని కూడా చేసే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున నోడల్ ఆఫీసర్ ప్రతి కార్పొరేటర్ కూడా ఒక సైనికుని మాదిరిగా తయారై నోడల్ ఆఫీసర్ ఇప్పుడు ఉండి రాత్రి మగళ్ళు ఎక్కడెక్కడ పేద ప్రజలు ఉన్నారు, చదువుకోని ఉన్నారు, చదువు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా వాళ్ళని యాప్ ఒకటి డెవలప్ చేసిండ్రు. యాప్ అంటే కూడా మా వాళ్ళకి సరిగా తెలియదు ఇక్కడ. కాబట్టి వాళ్ళకి కోఆర్డినేట్ చేసి తప్పకుండా ఇంటి నెంబర్ కానీ ఏదైనా ట్యాక్స్ కడితే ట్యాక్స్ కానీ, మీకు ట్యాక్స్ లేకున్నా సరే, మీకు మన నోటరీ ఉన్నా సరే, నోటరీ పేపర్ ఉన్నా సరే మీ దానిలో యాప్లా మీకు ఎక్కిస్తాము. ఎన్ని గజాలు ఉందో మీరు డైరెక్ట్ చెప్పాలి, ఎంత ఉందో అంటేనే చెప్పాలి. 70 ఇంటే 70 చెప్పాలి, 60 ఇంటే 60 చెప్పాలి, 90 ఇంటే 90 చెప్పాలి. ఎక్కువ తక్కువ చెప్తే మళ్ళీ తర్వాత మీకు వెబ్సైట్లోకి ఈ నగరపాలక సంస్థలు ఉన్నటువంటి వ్యవసాయేతర ప్రాపర్టీస్, నాన్ అగ్రికల్చరల్ అసెస్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఆ యాప్లో నమోదు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్య అతిథి మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జవహర్ నగర్ మేయర్ కావ్య గారికి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అన్ని అరేంజ్మెంట్ చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ మంగమ్మ గారికి, హాజరైనటువంటి అడిషనల్ కలెక్టర్ శాంసన్ గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం అందరూ 28 కార్పొరేటర్స్ డివిజన్ అందరికీ పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, నగర ప్రజలకు, పోలీసు మిత్రులందరికీ, హృదయపూర్వక ఏసీపీ గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజుగా మనం పరిగణించవచ్చు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో మనమే ప్రప్రదంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి మన మంత్రి గారికి, మేయర్ గారికి, మన కార్పొరేటర్ అందరికీ అర్థగ్రామాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంత్రి గారు చెప్పారు, మున్సిపల్ అన్న తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. ఎలా అయితే డైలీ చెత్త ఎట్లా జనరేట్ అవుతుందో రోజుకో సమస్యలు జనరేట్ అవుతూనే ఉంటాయి. అది ఈ రోజు ఒక వీధి క్లీన్ అంటే ఇంకా మన చెత్త పడుతూనే ఉంటుంది, రకరకాల సమస్యలు వస్తుంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్ని ఒక ఎత్తు అయితే మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూస్ ఒక ఎత్తు. అది అందరూ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రజలు, ప్రజానీకం, ప్రజాప్రతినిధులు ఎవరు, అధికారులు ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకు వెళ్ళాల్సి వచ్చింది, రెగ్యులరేషన్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా తొందరలో 58, 59 పాటు ఇంకా అందంగా ఈ నగర ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇల్లీగల్ కానీ అనాథరైజ్ ఇవ్వటం కానీ కట్టిన వారికి రెగ్యులర్ చేయడానికి రకరకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు కూడా జవహర్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టమని కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఒక సామరస్య